సుందరి నాదిరా. సుందరి నువ్వు ఏడకు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. ఓ సూపర్. సుందరి ఇప్పుడు నీకు ఎవరి దిష్టి తగలదు రా. అమ్మ త్రిపుర, బాలా వెళ్ళి బామ్మగారు ఆశీర్వాదం తీసుకోండి. బాలగారు త్వరలోనే పిల్లా పాపలు కలిగి నిండు నూరేళ్లు ఆనందంగా ఆరోగ్యంగా వర్ధిల్లండిరా. లేవండి. బాలగారు, అత్తయ్య గారి దగ్గర మావయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం రండి. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. నాన్న, నువ్వు త్వరలోనే మామూలు మనిషి అవుతావు. ఆ నమ్మకం నాకుంది. మనం ఉండగా వాడు మామూలు మనిషి ఎలా అవుతాడు? మామూలు మనిషి అయితే ఆ రోజే వాడికి లాస్ట్ రోజు. స్లోగా, అత్తే విన్నారనుకో మళ్ళీ లేనిపోని గొడవ. అవును రోయ్, దీనికి బుర్ర ఎప్పుడు వస్తుందో కానీ మన ప్రాణాలు తినేస్తుంది. శ్రీకృష్ణాయ నమో నమః. హాయ్, కృష్ణుడు భలే ఉన్నాడు కదా. మీరు కూడా ఆ కృష్ణుడిలాగా చాలా బాగున్నారు బాబు. స్వామి, నా కోసం నా భర్త, నా కుటుంబం చాలా చేశారు. వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ స్వామి, నా గతం వల్ల నా కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది గాని ఎలాంటి బాధ కలిగించకుండా నువ్వే చూసుకోవాలి స్వామి. అమ్మా, మీ పెద్ద కోళ్ళు ఈవిడే కదా? అవును పంతులు గారు. అమ్మా, నువ్వు ఒక దీపం తీసుకెళ్ళి రావి చెట్టు దగ్గర దీపం పెట్టి దీపాన్ని వెలిగించి దండం పెట్టుకురా అమ్మా. ఇదిగో తల్లి. పదమ్మ త్రిపుర, వెళ్దాం. గాయత్రి, నువ్వు కూడా రా. త్రిపుర ఎక్కడుంది? అక్కడ దీపం వెలిగిస్తుంది. అది సరే, ప్లాన్ ఏంటి? మల్లెపూలు మోర ఎంత పెట్టుకున్నావమ్మా? కృష్ణాష్టమి కదా, కాస్త రేట్లు ఎక్కువే ఉండుంటాయి. అంకుల్, లేకపోతే ఏంటమ్మా, ఆ పూలతో ఏం చేస్తావమ్మా? ఇవి మామూలుగా చూస్తే మల్లెపూలు, కానీ హా, ఏంటో స్ప్రే?
ఇది స్లో పాయిజన్. ఈ స్లో పాయిజన్ కొట్టిన పూలని తలలో పెట్టుకుంటే ఇందులో ఉన్న కెమికల్ నేరుగా తలలో ఉన్న నరాలకు ఎక్కుతుంది. ఆ తర్వాత చిన్న మెదడుపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అంతే, తను కోమాలోకి వెళ్ళి మెల్లగా చచ్చిపోతుంది. ఈ మల్లెపూలు ఎలాగైనా త్రిపుర తల్లో పెట్టుకోవాలి. అసలు ఈ పూలను త్రిపురకి ఎవరిస్తారు? ఊర్వశి, త్రిపుర మీ అక్కే కదా, నువ్వే ఇవ్వు. నిన్ననే ఇవేంటి? నాకేం తెలుసు? నిత్య, ఇలాంటి పూల ఐడియా ఇంతకు ముందు వేశాను. నేను వెళ్ళి ఇవ్వబోతే నా చెంప పగలగొట్టింది. నేనైతే ఇవ్వలేను. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా?